ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ పట్టదు కొబ్బరి చట్నీలో, పచ్చి కొబ్బరి చట్నీలో ఎక్కువ పట్టదు. ముందుగానే ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలండి. నీళ్లు పోస్తే మెదగదు తొందరగా. కచ్చాపచ్చా మెదిగినాక వాటర్ పోసుకోవాలి. ఇట్లా మెదగాలండి కొబ్బరి టమాటాలు. తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇట్లా పట్టేసుకున్నానండి. ఇట్లా మెదిగింది చట్నీ. కాకపోతే కొంచెం ఆపి ఆపి పట్టాలండి, ఒకేసారి తిప్పకూడదు, గ్రైండర్ పాడైపోద్ది. ట్రప్పులుగా కొంచెం ఆపేసి ఇట్లా పట్టుకోవాలి. అవసరమైతే నీళ్లు పోసుకోవాలండి, లేకపోతే టమాటా జ్యూస్తోనే సరిపోద్ది చట్నీ. నేను పోసుకోవట్లేదు, సరిపోయింది. ఇంకో రౌండ్ తిప్పేసి తీస్తాను. తాలింపు వేసుకుంటున్నానండి చట్నీకి. ఎదిగిందండి, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తాలింపు ఇందులో వేసుకున్నాను. కరివేపాకు, చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చిమిరపకాయలు కొబ్బరి చట్నీ. తాలింపు వేసుకొని తింటే రోటికి అట్లు మేము కూడా చేసుకోవచ్చండి, తినొచ్చు. అట్లు మేము కూడా వేసుకొని తినవచ్చు. వేడి అన్నంలో ఇంకా చాలా బాగుంటుంది. సాంబార్ కాసుకొని చట్నీ నంచుకుంటే అన్నంలో ఇంకా బాగుంటుంది. కొంచెం నెయ్యి చదివితే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు నెయ్యి వేసుకోవాలి కాస్త. కొంచెం నూనెలో కాసేపు ఒక 5 నిమిషాలు ఇట్లా తిప్పుకోవాలండి, ఇంకా టేస్ట్ వస్తుంది. అక్కడే అనేది చెమ్మ లాగేసేద్దాం, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఒకరోజు నిల్వ ఉన్న చట్నీ పాడవదండి. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి, కొబ్బరిలో ఉప్పు ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. స్టవ్ కట్టేసానండి. కొబ్బరి చట్నీ రెడీ అండి. సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే. థ్యాంక్స్ అండి చూసినందుకు. నమస్తే అండి. ఇవాళ మాకు ఇంట్లో టిఫిన్కి బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నామండి. ఒకరోజు ఇవి కూడా తినాలనిపిస్తుంది, అందుకని ఇట్లా చేసుకొని తింటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు.